హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఒత్తిడి పిల్లల చదువు, పిల్లల పరీక్షలు. సో వాటి గురించి మనం పిల్లలకి కొంత అవగాహన హై స్కూల్, ప్రైమరీ స్కూల్ లెవెల్లో కల్పించగలిగినప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే మన విద్యా వ్యవస్థలో బరువులు మోయించడమే కానీ భారాలు తీసే పరిస్థితి లేదు. సో తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటారో అవ్వలేక ఈ పిల్లల్లో అవ్వాలనేటువంటి ఒత్తిడి వాళ్ళ మీద పెడతా ఉన్నారు. కానీ బేసిక్గా వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళని ఎట్లా ప్రిపేర్ చేయాలనే దగ్గరే మన విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ విఫలమవుతున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. క్షమించండి నేను ఇట్లా అన్నందుకు. బేసిక్గా ఏంటంటే చదువు లేక విద్య అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి, పరీక్షలు అంటే ఏంటో చెప్పండి, అప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. సో చదువు అంటే ఏం లేదు బాబు, అది కరిక్యులము అంటే నువ్వు రాయడము, చదవడము, మాట్లాడడం, ఎలా ఉండాలనేది నేర్చుకునేది తరగతి గదిలో నేర్చుకునేటువంటి పాఠ్యాంశ రూపంలో నేర్పుతారు. కానీ విద్య అనేది మనసుకు సంబంధించింది. అది విజ్ఞానాన్ని పూర్తి చేసుకోవడమే కాకుండా సంస్కారయుతంగా ఎలా ఉండాలి, సమాజంలో పెరిగేటప్పుడు పెద్దలను ఎలా గౌరవించాలి, పరిసరాల్లో ఉన్న ఎట్లా గౌరవించాలి, సకల చరాచర జీవులను ఎట్లా రక్షించాలని నేర్చుకునేదే మనకు విద్య. ఈ రెండింటికి తేడా అంతే ఏం లేదు. ఇది రేపు నువ్వు 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ నుంచి సపరేట్ బ్రాంచ్లోకి వెళ్ళినప్పుడు నీకు బాగా ఉపయుక్తం అవుతుంది. నిత్య జీవితంలో నువ్వు ముందుకెళ్ళడానికి పనికొత్త సమాజంలో అని చెప్తూ ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సబ్జెక్ట్ వైజ్గా అంటే ఏంటంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి సకల చరాచర జీవులు, రాళ్ళు, రప్పలు, పాములు, కప్పలు, చెట్లు అన్నీ కూడా రసాయనాలతో నిర్మించబడ్డాయి. రసాయన యొక్క సమ్మేళితమే. కాబట్టి ఈ రసాయనాల యొక్క సమ్మేళితం నుంచి మనం నేర్చుకునే శాస్త్రమే రసాయన శాస్త్రం లేదా కెమిస్ట్రీ. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ, జలం కానీ, పక్షులు కానీ గాలిలో ఎగురుతున్నాయి, చేపలు నీళ్ళలో ఈతున్నాయి. ఎట్లా ఈతున్నాయి చేప నీళ్ళలో, పక్షులు ఎట్లా ఎగురుతున్నాయి అనే విషయం తెలుసుకునేది భౌతిక శాస్త్రము లేకపోతే ఫిజిక్స్ అంటాం. ఈ రెండింటిని కలిపితే మన ఫిజికల్ సైన్సెస్ భౌతిక శాస్త్రం అంటాం. అదేవిధంగా ఈ జీవరాశులు ఉన్నాయి, మన చేపలు కానీ, పక్షులు కానీ, భూమి మీద ఉన్నటువంటి జీవులు కానీ, వాటి యొక్క నిర్మాణం ఏంటి, ఆహార పద్ధతి ఏంటి, ప్రత్యుత్పత్తి ఏంటి, జీవనకాలం ఏంటి తెలుసుకున్న శాస్త్రమే జువాలజీ లేక జంతు శాస్త్రము. సో వీటికి ఆహారాన్ని ఇచ్చేటువంటి వృక్షాల గురించి తెలుసుకున్న శాస్త్రం, ఎలా పుడతాయి, ఎలా ఫలదీకరణ చెందుతాయి, ఎట్లా పళ్ళని ఇస్తాయి లేకపోతే పుష్పిస్తాయి, వాటి యొక్క జీవన విధానం ఏంటి తెలుసుకున్న శాస్త్రమే బోటనీ లేక వృక్షశాస్త్రము. బోటనీ అండ్ జువాలజీ కలిస్తే బయలాజికల్ సైన్సెస్. ఈ 4 సబ్జెక్టులు మనకు నిత్యం అవసరమే, మన జీవితంలో జరిగేటి అని మనం చెప్పాలి. రెండోది ఏంటంటే మనిషి సంఘజీవి కాబట్టి సమాజంలో కలిసిమెలిసి జీవించాలి కాబట్టి ఒకరితో ఒకటి ఉండాలి కాబట్టి దానికి సంబంధించి నేర్చుకునేది సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్లో హిస్టరీ నేర్పుతారు, జియోగ్రఫీ నేర్పుతారు, తర్వాత సివిక్స్ కూడా నేర్పుతారు. సో ఈ 3 కలిపి నేర్చేటువంటిదే మనకు సాంఘిక శాస్త్రము. సో ఇవన్నీ కూడా మనిషి నిత్య జీవితంలో ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి మనకు అవసరమైనవి మీకు నేర్పుతా ఉన్నారు. రేపు మీరు పెద్ద మీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి అనేది చెప్పాలి. ఇంకో చిన్న విషయం చెప్పాలి. మ్యాథ్స్ అంటే చాలామందికి భయం ఉంటుంది. సింపుల్గా చెప్పాలి, మ్యాథ్స్ అంటే ఏం లేదు నాన్న, నువ్వు ఎన్నింటికి లేస్తాను, 6ంటికి అంటే అది 6 లెక్క పెడతాను కదా, అదే మ్యాథ్స్. నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటాను, 3 పూటలు తింటాను, ఎన్నిసార్లు స్నానం చేస్తాను, ఎన్నిసార్లు చేస్తాను, మీ స్కూల్ ఎన్నింటికి, లేకపోతే నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తాను, లేదు 1 కేజీ పంచదార కొంటే ఎన్ని గ్రాములు వస్తుంది, 1 లీటర్ ఆయిల్ కొంటే ఎన్ని మిల్లీగ్రాములు వస్తుంది. ఇట్లా మన నిత్య జీవితంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే యొక్క వ్యాపారము లేకపోతే వ్యవహారంలో ఉండేది మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ నిత్య జీవితంలో ఒక భాగం. చాలా సింపుల్ అని చెప్పండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను నీతో మాట్లాడుతున్నాను అంటే నా భావాలను నీతో వ్యక్తీకరిస్తున్నాను, నీకు అర్థమయ్యే విషయంలో చెప్తున్నాను. నీకు అర్థమయ్యే భాష మన మాతృభాష కాబట్టి తెలుగులో చెప్తుంటే నీకు కమ్యూనికేషన్ అవుద్ది. ఆ తెలుగునే నీకు రాయడం, చదవడం నేర్పిస్తారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడికైనా ఈజీగా బతకడానికి అవకాశం ఉంటే హిందీ నేర్పిస్తారు. ప్రపంచం వాడు కుగ్రామం అయిపోయింది కాబట్టి నువ్వు విదేశాలకు వెళ్ళేటప్పుడు పనికొస్తే ఇంగ్లీష్ నేర్పుతూ ఉన్నారు. ఈ 3 భాషలకు సంబంధించినవి. ఇదేమో మన నిత్య జీవితంలో ఆచరించేటివి కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, తర్వాత 3 లాంగ్వేజ్లు చెప్తారు. ఇవన్నీ నీ భవిష్యత్తుకు పనికొచ్చితేనా, నువ్వు నేర్చుకుంటే నీకు ఈజీగా ఉంటుందని చెప్పినప్పుడు పిల్లలకి చదువు అనే భయం పోతుంది. ఇంత సింపుల్, నా జీవితానికి పనికొచ్చేటైనా నాకు నేర్పుతానని అనుకుంటారు. రెండోది ఏంటంటే పరీక్షల గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి దయచేసి. పరీక్ష అంటే ఏం లేదు నాన్న, నువ్వు ఈ మొదటి నెల ఏం నేర్చుకున్నావు, అది మంత్లీ టెస్ట్ పెడతారు. 3 నెలలకు ఏం నేర్చుకున్నావు, అది సమ్మేటివ్ అసెస్మెంట్ అని పెడతారు కదంటే, క్వార్టర్లీ ఆఫర్లు అయిన వాళ్ళు ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్ అని ఇట్లా పెడతా ఉన్నారు. అంటే నువ్వు నేర్చుకున్న విజ్ఞానం నువ్వు ఎంత మటుకు నీ మెదడులో సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయింది, దాన్ని అవసరమైనప్పుడు నువ్వు ఎలా తీసి ఉపయోగించుకుంటావో తెలుసుకోవడానికి పరీక్ష పెడతారు. పరీక్ష 2 రకాలు. ఒకటి వైవా అంటే క్వశ్చన్స్ ఇస్తే నువ్వు ఆన్సర్ చెప్తావు, దానికి రాత రూపం ఉండదు, అప్పటికప్పుడు అయిపోతుంది. రెండోది రాత రూపంలో నీకు ప్రశ్నలు పేపర్ మీద ఇస్తారు, నువ్వు ఆన్సర్ పేపర్ మీద రాయాలి. నువ్వు ఏదైతే చదువుకున్నావో ఆ చదువుకున్న సబ్జెక్టులోంచే నేను అడిగేదే ప్రశ్నలు. నీకు తెలిసిందే రాస్తావు, తెలియకపోతే ఏం లేదు మళ్ళీ చదువుకుంటావు.
పరీక్ష అనేది ఏంటంటే నువ్వు ఎంత విజ్ఞానాన్ని ప్రోధి చేసుకున్నావు, అది నీ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో నీకు అది ఎలా పునాది వేస్తుంది తెలుసుకునేదే. పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రం నష్టమేం లేదు. మళ్ళీ జీవితంలో మళ్ళీ మనం పరీక్షలు రాయొచ్చు. నువ్వు ఇప్పటివరకు 1వ తరగతిలో రాసావు, 2లో రాసావు, 3లో రాసావు, 4లో రాసావు, 5లో రాసావు, అన్నిసార్లు నువ్వు పాస్ అయ్యావు, విజేత అయ్యావు. కాబట్టి పరీక్ష అనేది చాలా ఈజీ. అది నిత్య జీవితంలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి అందరికీ ఉంటుందని చెప్పి మన పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చదువు మీద అవగాహన వస్తుంది, విద్య మీద అవగాహన వస్తుంది, పరీక్ష మీద అవగాహన వస్తుంది. అప్పుడు పిల్లలు చాలా ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా స్కూల్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. పరీక్ష అంటే కూడా ఇంతే కదా, నాకు తెలిసింది వాళ్ళు అడుగుతారు, నేను చెప్పడమే కదా అనేటువంటి భావన వాళ్ళు ఏర్పడుతుంది. దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు చెప్పి పంపండి. టీచర్స్ కూడా బాధ్యత తీసుకొని స్కూల్లో జాయిన్ అయిన వెంటనే పిల్లలకి విద్య గురించి, చదువు గురించి ప్రాముఖ్యత చెప్పినప్పుడు ఈ ఫోబియాలు, ఈ స్ట్రెస్లు, ఈ టెన్షన్లు పోవడమే కాకుండా ఆత్మహత్యలు కూడా పోతాయి. రెండవది, మనం అందరం ఒత్తిడి ర్యాంకులు రావట్లేదు, అది సబ్జెక్టులో ఫెయిల్ అవుతారని, టీచర్లు ఏమో 70% రావట్లేదని, లేకపోతే మాకు స్కూల్స్లో రిజల్ట్స్ పడిపోతుందని బాధలు లేకుండా ఉంటాయి. వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలి, సైకలాజికల్గా ప్రిపేర్ చేసి పంపించినప్పుడు బేసిక్స్ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంతేనా, ఇంత సింపుల్ అన్నట్టు వాళ్ళు తెలుసుకుంటారు. సో ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి. తప్పకుండా వాటిని స్వీకరించి నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు వాటిని మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు.